అందరికీ శనార్థులు. సింగిడి తెలంగాణ వైభవంకు స్వాగతం. గండ్ల భాగంగానే ఇద్దరు రాజుల సమాధుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మూడో రాజు గురించి తెలుసుకుందాం. అన్న జంషీద్కు భయపడి విజయనగరం పారిపోయిన మూడో రాజు ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1565లో గోల్కొండకు రాజై రాక్షస తంగడి అనే యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా బహమనీ సైన్యాలకు నాయకత్వం వహించి విజయనగర రాజ్యంను ఓడిపేసిండు. ఇక గప్పటి నుంచి ఇబ్రహీం రాజు తన రాజ్యంను పెద్దగా చేసుకోనీకే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు. దేశం మొత్తంకెళ్ళి గీడికొచ్చిన కవులను కళాకారులను మస్తు మంచిగా చూసేటోడంట. గోల్కొండ రాజ్యంలో జనాలతోని గలిసిపోయి మల్కిభ రాముడిగా పేరు తెచ్చుకుండు. మరి ఇయాల మన తెలంగాణ వైభవంలో మూడో కూలీ కుతుబ్ షా రాజు సమాధి గురించి తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలో తెలుసుకుందాం. పాండ్రి. నమస్తే, నేను కేదారేశ్వరిని. మీకు ఫస్ట్ కింగ్ టూంబ్, సెకండ్ కింగ్ టూంబ్ చూపెట్టాను. ఇప్పుడు మనం థర్డ్ కింగ్ టూంబ్ ముందు కూర్చుని ఉన్నాం. ఈ థర్డ్ కింగ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఆయన 1550 నుంచి 1580 వరకు రూల్ చేశారు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఒక ఇన్స్క్రిప్షను మక్కీ దర్వాజా గోల్కొండ ఫోర్ట్లో ఆయన్ని డిస్క్రైబ్ చేస్తూ ఏం రాసిందంటే, ది గ్రేటెస్ట్ ఆఫ్ సావరెన్స్, ద రెఫ్యూజ్ ఆఫ్ వాటర్ అండ్ క్లే, ద ఓపెనర్ ఆఫ్ ద గేట్స్ ఆఫ్ బెనెవలెన్స్ టు ఆల్ క్రీచర్స్. ఈ సెంటెన్స్ నుంచి ఆయన గొప్పతనం, ఆయన బెనెవలెన్స్ అంటే కైండ్నెస్ టు ఆల్ క్రీచర్స్ కనపడుతున్నది. ఈ గోల్కొండ ఫోర్ట్ కూడా ఆయన టైంలోనే చాలా మట్టుకు స్ట్రెంథన్ అయిపోయింది. మనం బాల్హిసార్ వెళ్తుంటే గోల్కొండ ఫోర్ట్లో ఆ మెట్ల దగ్గర ఒక చిన్న మాస్క్ ఉంటుంది, అది కూడా ఆయనే కట్టించారు. ఇది కాకుండా ద హుసేన్ సాగర్, బుడ్వేల్ ట్యాంక్స్, ఇబ్రహీం బాగ్, బాగే గుల్షన్ అండ్ ఇబ్రహీంపట్నం ఆయన శ్రమ వల్లే ఇవన్నీ మనం ఇవాళ చూడగలుగుతున్నాం. బెనెవలెంట్ రూలర్ కాకుండా హీ వాజ్ అ గ్రేట్ పేట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆయన తెలుగు లాంగ్వేజ్ని చాలా ఎంకరేజ్ చేశారు. స్వయంగా ఆయన నేర్చుకున్నారు అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడేవారట. ఆయన టైంలో పోయిట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద డెక్కన్ గోల్కొండ ఫోర్ట్కి వచ్చేవారు. ఇప్పుడు ఆయన సమాధి మొసోలియం టూమ్ చూస్తే మనకి తెలిసేది ఏమిటంటే, ఇది డబుల్ స్ట్రక్చర్డ్, సినియస్ కట్అవుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఆర్నమెంట్స్ అట్ ద బేస్ ఆఫ్ ఈచ్ కార్నర్. ఆ పైన చూస్తున్న డోమ్ మీరు ఇట్స్ కింద అప్టర్న్డ్ పెటల్స్లో సెట్ అయ్యి ఉంది. స్క్వేర్ టెర్రస్ మీద ప్లేస్ అయింది మొత్తం టూంబ్ అండ్ బ్యూటిఫుల్ పీరియడ్ బాలుస్ట్రేడ్ అండ్ స్మాల్ బల్బస్ మినరెట్స్ అట్ ద కార్నర్స్ చూడగలుగుతున్నారు. ఇంటర్నల్గా చూసుకుంటే ద టూంబ్ ఇస్ 9.5 meters square at the base, but the 4 arches at the corners turns it into an octagon. A little higher, కొంచెం పైకి వెళ్తే మీరు ఓవర్లాపింగ్ ఆర్చెస్ ఉన్నాయి చూడండి. ఓవర్లాపింగ్ ఆర్చెస్ ఇవి మేక్స్ ఇట్ 16-sided tomb. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొత్తం కుతుబ్ షాహీ డైనస్టీలో ఆయన మోస్ట్ బెనెవలెంట్ రూలర్ అని చెప్పుకోవడం జరిగింది. సో బెనెవలెన్స్, కైండ్నెస్, పేట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఆయన
చాలా మట్టుకు మనకి షైన్ అవుతూ ఉంటారు ఈ డైనస్టీలో. మనం నెక్స్ట్ 4th కుతుబ్ షా రూలర్ టూమ్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సమాధి చుట్టూరా 2 అంతస్తుల వరుసలల్లా అందమైన కమాన్లతోని, సమాధి లోపల భాగంలో గ్రానైట్ రాళ్ల మీద ఖురాన్ వాక్యాలు చెక్కి ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ షహర్ల అభివృద్ధికి గీడ పంటలు పచ్చగా వండాలని, నీళ్ల కోసం గీ రాజు వేసిన పునాదులు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీంబాగ్, పూల్బాగ్, లంగర్ హౌస్, మూసీ నది మీద కట్టిన పురాణ పుల్ బ్రిడ్జ్ గీరాజ్ను ఎల్లకాలం గుర్తుపెట్టుకునేటట్టు చేసినాయని తెలుసుకున్నాం కదా. ఆయన పెన్ను పేరు మానిని. కులియాత్ కులీ, దీవాన్ పేర్లతోనే ఉర్దూలా కవితలు రాసిండు. ఆయన కవితలల్లా హోలీ, బతుకమ్మ పండుగలను, మన తెలంగాణ సంస్కృతిని వివరించిండులా. హైదరాబాద్ను స్థాపించింది కూడా గీరాజే. ఆయనే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక గా రాజు సమాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Namaste, this is Dr. J. Kedareshwari, former Director of Department of Heritage, Curator Salarjung Museum, Director, Department of Culture and Additional Commissioner Heritage, GHMC. మనం ఇవాళ గోల్కొండ ఏరియాలో ఉన్నాం. ఏరియా ఎందుకు అంటున్నానంటే బ్యాక్గ్రౌండ్లో మీరు కిల్లా చూడగలుగుతున్నారు. నేనేమో 4th కింగ్, కుతుబ్షాహీ 4th కింగ్ టూంబ్ టెర్రస్ మీద నుంచునున్నాను. మీకు ఓవరాల్ వ్యూ చూపెడదామని. ఈ మొత్తం వ్యూ చూసుకుంటే మోర్ దెన్ 100 హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వెనకాల కిల్లా, ముందర టూమ్స్. దీన్ని ఏదైతే రాయల్ నెక్రోపాలిస్ అంటారు. వరల్డ్లో చాలా తక్కువ ఇలాంటి రాయల్ నెక్రోపాలిసెస్ ఉన్నాయి. ఇరాన్ నుంచి, ఇరాన్ అంటే ముందు పర్షియా అనిపించుకునే కంట్రీ. పర్షియా మనం ఆ సివిలైజేషన్ని 6000 సంవత్సరాలది అనుకోవచ్చు, ఓల్డర్ దెన్ ద ఇండియన్ సివిలైజేషన్. ఈ ఇరానియన్ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కి మొత్తం హెరిటేజ్ చూసి ఒకటే మాట అన్నారు, దిస్ ఈస్ కంపేరబుల్ టు ద గ్రీక్ హెరిటేజ్. మనం అందరం గ్రీక్ హెరిటేజ్ చాలా గొప్పది అనుకుంటున్నాం, కానీ ఒక సింగిల్ ఏరియాలో ఇన్ని మాన్యుమెంట్స్, ఇన్ని మాస్క్స్, ఫోర్ట్, పూల్స్ ఆఫ్ బేసిన్, టూమ్ గార్డెన్స్ ఉండడం చాలా గ్రేట్. ఈ కుతుబ్ షా రూలర్, 4th రూలర్ గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ నాట్ ఓన్లీ ద డైనస్టీ, ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ ద, ఐ థింక్ ఐ వుడ్ టేక్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటారా, ఆయన సెక్యులర్ విజన్, ఆయన అరబిక్ ప్రమోట్ చేస్తూ తెలుగు లాంగ్వేజ్ని ప్రమోట్ చేశారు. మన లోకల్ సాంప్రదాయాల్ని, రిచువల్స్ని ప్రమోట్ చేశారు. తక్నీ అని ఆయన న్యూ ఉర్దూ యూసేజ్ మొదలెట్టారు. దాంట్లోనే ఆయన పోయిటరీ రాయడం కూడా జరిగింది. నాట్ ఓన్లీ అ బిల్డర్ బట్ అ గ్రేట్ పేట్రన్ ఆఫ్ ఆర్ట్, కల్చర్ అండ్ అ సెక్యులర్ పర్సన్ who started and founded the Hyderabad city at the point where Charminar stands now. ఇవాళ మనం 4th కింగ్ టూంబ్ మీద నుంచునున్నాం, ఫస్ట్ టెర్రస్ మీద. ఈ టెర్రస్ నుంచి మనం అటువైపుకి ఒక్కసారి చూస్తే ఫస్ట్ కింగ్ టూంబ్ కనిపిస్తోంది. ఆ ఫస్ట్ కింగ్ టూంబ్ సింపుల్గా ఉంది, సింపుల్ సిమెట్రీ. అక్కడి నుంచి మనం 4th కింగ్ టూంబ్కి వచ్చేసరికి ఎంత గార్జియస్గా, ఎంత స్ప్లెండెడ్గా అండ్ ఎంత కొలోసల్గా కనిపిస్తోందో నోటీస్ చేయండి. ఈ 4th కింగ్ని మనం జనరల్గా ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ అంటాం. హీఈస్ నోన్ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్. ఆయనేమో చార్మినార్ కూడా కట్టారు. ఆయన గార్డెన్ టూమ్ మీద నుంచుని మనం పైకి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్లోర్ మీద అంటే అప్పర్ టెర్రస్ మీద, మనం ఇంకా లోవర్ టెర్రస్ మీద ఉన్నాం, ఈ అప్పర్ టెర్రస్ మీద ఆయన టూంబ్ ఉంది, కానీ అసలు గ్రేవ్ కింద ఉంది. 4 సైడ్ల నుంచి అప్రోచబుల్గా అందరికీ ఉంది. ఈ టూంబ్ విశేషం ఏమిటంటే, ఈ డబుల్ స్టోరీ స్ట్రక్చర్
మొత్తం మేసినరీలో కట్టారు, స్టోన్లో కట్టారు. తర్వాత టూంబ్కి వచ్చేసరికి పైన డెకరేషన్కి స్టక్కు వాడారు. ఈ అప్పర్ టెర్రస్ చూస్తే ఒక్కొక్క సైడ్ 4 sides ఒక్కొక్క సైడ్ 16 arches ఉన్నాయి. దానిపైన డోము ఆల్మోస్ట్ 18 meters డోమ్. అది ఆ డోమ్ ఆ పెటిల్డ్ డోమ్ కింద లోటస్ పెటిల్స్లా పెటిల్డ్ డోము, దాని కింద ఏమో బ్యూటిఫుల్ కార్వింగ్ వర్క్ ఉంది. 4 big minarets. కుతుబ్ షాహీ టూమ్స్లో ఇది గ్రాండెస్ట్ మెసోలియం. ఆయన్ని సమాధి చేస్తుంటే ఆయన తలకాయ చార్మినార్ వైపు ఉండాలని, ఎందుకంటే ఆయన ఫౌండర్ ఆఫ్ చార్మినార్. ఈ టూమ్స్ 4 చమన్ కట్టడానికి కారణం ఏమిటంటే ఇది ఒక కొలోసల్ మౌంటైన్ కాన్సెప్చువల్లీ ఇస్లామిక్ లాలో. కొలోసల్ మౌంటైన్ రైజింగ్ అమంగ్ ద 4 main కంపస్ పాయింట్స్ ఆఫ్ ది ఎర్త్, 4 బాగ్, అండ్ మధ్యలో ఫౌంటైన్. ఆయన మాన్యుమెంట్ ఎంత పెద్దగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆయన కూడా అంత కొలోసల్ ఫిగర్ ఇన్ ద కుతుబ్ షాహీ డైనస్టీ. మనం చూస్తున్నది 4th కుతుబ్ షా షాడో టూంబ్. ఈ షాడో టూంబ్ కింద క్రిప్ట్లో గ్రౌండ్ లెవెల్ 4 పక్కల నుంచి అప్రోచ్ అయ్యేది అసల్ గ్రేవ్ కింద ఉంది. ఈ షాడో టూంబ్ మ్యాజెస్టిక్ గ్రనైట్లో ఖురాన్ నుంచి వర్సెస్ కార్వై ఉన్నాయి వాటి మీద. ఈ పైన చూస్తే మీరు కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్లో పించెస్ అంటారు, ఆ ట్రయాంగులర్ ఫార్మేషన్. దానివల్ల మనకి ఈకోస్ కూడా వస్తుంది. ఈ పారాపెట్ వాల్ కుతుబ్ షాహీ బడ్ ఆర్చ్ పైన లోపలేమో రిసెసెస్ ఉండడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం చూసేది కుతుబ్ షాహీ 4th కింగ్ గార్డెన్ టూంబ్. ఈ గార్డెన్ టూంబ్ ఎందుకు అంత పెంచారు హైట్ హ్యూజ్ హైట్ పెంచేశారు, డోమ్స్ పెంచేశారు, సింగిల్ డోమ్ స్ట్రక్చర్స్ ఇవి. ఎందుకంటే ఇది దే యూస్ టు కాల్ ఇట్ ద హ్యూజ్ కొలోసల్ యూనివర్స్ మౌంటైన్ అన్నమాట, సెట్ అమిట్స్ అ గార్డెన్. గార్డెన్లో సెట్ అయిన హ్యూజ్ యూనివర్సల్ కాన్సెప్ట్ ఇచ్చారు దానికి. ఈ గార్డెన్ ఏమో 4 బాగ్ కింద డివైడ్ చేశారు. 4 బాగ్ అంటే ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది ఎర్త్. అది డివైడ్ చేసి వాటర్ ఛానల్స్ రన్ చేశారు, 4 వాటర్ ఛానల్స్. ఈ 4 వాటర్ ఛానల్స్ ఏంటంటే వాటర్ ఆఫ్ లైఫ్ ఇవి, మధ్యలోనేమో ఫౌంటైన్. సో ఈ కాన్సెప్ట్ అనేది కులీ కుతుబ్ షా పూర్తిగా అర్థం చేసుకోవడం జరిగింది. ఆయన పూర్తిగా దీన్ని 100% ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ఆయన లైఫ్ టైంలోనే ఈ మాన్యుమెంట్ డిజైన్ చేసి మనకి ఒక కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్ పినకల్ చూపెట్టారు. హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆయన చూపెట్టడం జరిగింది. ఈ ఆర్చెస్ కాకుండా ఆయన అసలు సమాధి అండర్ గ్రౌండ్లో ఉంది. దానిపైన మనం ఎక్కితే మొత్తం గోల్కొండ టూమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆయన బిల్ట్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఓల్డెస్ట్ మెడివల్ పీరియడ్లో ఈయన చేసేది దానికి. హీ ఈజ్ ది మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దోస్ బిల్ట్ హెరిటేజ్. ఏళ్ల చరిత్ర కలిగిన ఇరాన్ దేశంలో ఉన్న గొప్ప గొప్పోళ్ళు గీడికొచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజు కట్టించిన తోటలు, కమాన్లు, కోటలు, సమాధులు చూసి దీనికి గ్రీకు కంటే గొప్ప
గొప్ప చరిత్ర ఉందని వాళ్ళు చెప్పిర్రు. ఇక ఇబ్రహీం బాగ్లో ఉన్న కట్టడాలన్నిట్లల్లా ఈ కుతుబ్ షా రాజు సమాధి మస్తు ఎత్తుంటుంది. ఈడికెళ్ళి చూస్తే గోల్కొండ ఏరియా మొత్తం కనిపిస్తుందిలా. 4 మీటర్ల ఎత్తున్న పెద్ద 4 మూలల బండ మీద దీన్ని నిర్మించిండ్రు. చార్బాగ్ నమూనాల సమాధి చుట్టుపక్కల కాలువలు, చిన్న చిన్న హౌజులు, ఫౌంటైన్లను ఏర్పాటు చేసి వచ్చేటోళ్ళు ఖుషి కావాలనే రంగురంగుల పూల మొక్కలు, కమ్మని వాసన వచ్చే చెట్లను కూడా నాటించిండని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి తెలుసుకుందాం. కానీ ఈ చిన్న బ్రేక్ తర్వాత ఏడాపినం 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాడ కదా. పాన్రి గా రాజు గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుతుబ్ షాహీ టూమ్స్లోనే 5th కుతుబ్ షా టూమ్ని చూసుకుంటూ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ టూమ్ ఒకటే మొత్తం కుతుబ్ షా రూలర్స్ టూమ్స్లో ఈ టూమ్ మీద మనం టైల్ వర్క్ చూస్తున్నాం. 5th కింగ్ మొహమ్మద్ కుతుబ్ షా 4th కింగ్కి అల్లుడు కూడా అవుతారు. అంటే మొహమ్మద్ కుతుబ్ షా 4థ్కి ఒకటే డాటర్ అన్నమాట. ఆమె పేరు చాలా ఫేమస్ ఆవిడ హయత్ బక్షీ బేగం. హయత్ బక్షీ బేగం ఎవరు? మనం మసబ్ ట్యాంక్ దాటుతూ ఉంటాం ఎప్పుడు. అది మసబ్ ట్యాంక్ అని మనకు అలవాటు వచ్చేసింది అండం. అది మా సాయిబా ట్యాంక్ అది. సో ఈ 5th కుతుబ్ షాకి కొంచెం డీప్లీ రిలీజియస్ పర్సన్. ఆయనకి పుస్తకాలంటే చాలా ఇష్టం, స్కాలర్ కూడా. ఆయనేమో కుతుబ్ షాహీ క్రానికల్స్ ఆయన టైంలోనే కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈ టూంబ్కి వచ్చేసరికి మనకి ముందు 2 భాగాల్లో గార్డెన్ కనిపిస్తుంది, వెనకాల కూడా. సో గార్డెన్స్కి మధ్యన ఆయన ఈ టూమ్ కట్టించుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మెక్కా మస్జిద్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆయన టైంలో. అది కాకుండా ఫస్ట్ కుతుబ్ షాహీ హిస్టరీ తారీఖే సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాహీ ఆయన టైంలో కంప్లీట్ చేశారు. ముచ్చటగా 3 తరాలను చూసిన హయత్ బక్షీ బేగం 1648లో పెద్ద అందమైన మసీదును నిర్మించిందుల్లా. కుతుబ్ షాహీ శైలిలా 5 కమాన్లు, 2 పెద్ద మినార్లతోని గీ మసీదు సూడ ముచ్చటగుంటుంది. దీని చుట్టూ ఉన్న జాగనే ఇప్పుడు మనం హయత్ నగర్ అని పిలుచుకుంటున్నాం. 1656లో మొఘల్ యువరాజు ఔరంగజేబ్ గోల్కొండ కోట మీద దాడి చేసినప్పుడు ఆయనతోని మాట్లాడి గోల్కొండ నాశనం కాకుండా చూసుకుంది. కొడుకు అబ్దుల్లా కుతుబ్ షా 12 ఏండ్లకే రాజు కావుట్లా హయత్ బక్షీ బేగం రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిందుల్లా. జనాలను కన్న బిడ్డల లెక్క చూసుకున్నట్లా అందరూ ఆమెను గౌరవంగా మా సాహెబా అని పిలిచేటోళ్ళంట. గదే ఇప్పుడు మనం మాసబ్ ట్యాంక్ అని పిలుచుకుంటున్నాం. ఇప్పుడు హయత్ బక్షీ బేగం గురించి చెప్పుకుందాం.
మన అందరం మసబ్ ట్యాంక్ అంటాం. అది ఏమిటంటే మా సాయిబా ట్యాంక్. ఆవిడ రెస్పెక్ట్ తోటి హూ వాజ్ దిస్ హయత్ బక్షి బేగం అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? షీ వాజ్ ద డాటర్ ఆఫ్ కులీ కుతుబ్ షా, ద 4th రూలర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ, హూ ప్లాన్డ్ అండ్ డెవలప్డ్ హైదరాబాద్. ఆయన ఒకానొక కూతురు ఆవిడేమో డాటర్ ఆఫ్ 4th కింగ్, వైఫ్ ఆఫ్ 5th కింగ్, మదర్ ఆఫ్ 6th కింగ్. 3 కింగ్స్, 3 రూలర్స్ ఫేజెస్ ఆవిడ చూశారు. 4th కింగ్ టైంలో బ్యూటిఫుల్ కల్చరల్ ఆర్టిస్టిక్ ఎన్వైరన్మెంట్లో ఆవిడ పెరిగారు. చాలా జాగ్రత్తగా కుతుబ్ షా పెంచారు ఆవిడ్ని. ఆవిడ ఫైన్ టేస్ట్, బెనవెలెంట్ హార్ట్. షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కైండ్ హార్ట్ అన్నమాట. ఇవాళ ఆవిడ గార్డెన్ టూమ్ మీద మనం నుంచుని చూస్తుంటే బ్యూటిఫుల్ టూమ్. అది టెర్రసెస్, 2 టెర్రసెస్ మీద కట్టి 3rd టెర్రస్ అబవ్ ద ఆర్చెస్ ఉంది. వెనకాల మీకు 2 మాస్కులు కనిపిస్తాయి. ఒకటి చిన్నది, దాని వెనక ఇంకో పెద్దది. ఈ చిన్న మాస్క్లో ముఘల్ రూలర్ ఔరంగజేబ్ ఇక్కడ ప్రేయర్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. గోల్కొండ అటాక్ చేసి తీసుకోవాలనుకుని బిసీజ్ చేసి ఉంచాడు చాలా రోజుల ఔరంగజేబ్. అప్పుడు ఈ మాస్క్ వచ్చి ఆయన ప్రేయర్ చేసుకునేవారు. కానీ దాని వెనక ఉన్న పెద్ద మాస్క్, ద గ్రేట్ మాస్క్ ఆఫ్ ద కుతుబ్ షాహీ టూమ్స్, ఆవిడ హయత్ బక్షి బేగం కట్టించారు. దాని మినరెట్స్ చూస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. మధ్యలో ఆ మినరెట్కి ఆర్చ్డ్ గ్యాలరీ కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ స్టక్కో వర్క్, బ్లాక్ బసాల్ట్లో కూడా ఆ వర్క్మెన్షిప్ ఉంది. ఈ హయత్ బక్షి బేగం మీరు చూస్తే 3-వే ఎంట్రన్స్ ఇచ్చారు. అప్పర్ టెర్రస్ తర్వాత 3 స్టెప్స్ సైడ్స్ నుంచి ఎక్కడానికి ఇచ్చారు. అండ్ ఆ పైన ఒక బ్యూటిఫుల్ చెట్టు కూడా ఫర్దర్ యాడ్ చేస్తుంది దీని బ్యూటీకి. ఇది ఏం చెట్టు అంటే నీమ్ ట్రీ, వేప చెట్టు. సో ఇప్పుడు చుట్టూ మనం చూసుకుంటే దీని చుట్టూ గార్డెన్స్ ఉన్నాయి. ఆవిడ గ్రేవ్ చూస్తే బ్లాక్ బసాల్ట్లో తయారు చేసి ఖురాన్ నుంచి వర్సెస్ ఎన్గ్రేవ్ చేసి ఉన్నాయి వాటి మీద. జూషిరు గదుల్లా కాలం వెనుకకి పోయినా చరిత్రలా చెరిగిపోని అద్భుతాలు మన కుతుబ్ షాహీ సమాధులు. కుతుబ్ షాహీ పాలకుల కాలంలో గోల్కొండ సుల్తాన్ల సమాధి తోటలను లాగర్ ఈ ఫెయిజ్ అతర్ అని అనేటోళ్ళంట. అంటే మనసు హాయిగుండే చోటు అని అర్థం. పచ్చని తోటల మధ్యలో 100 ఏండ్ల నాటి వైభవంను మోసుకుంటా నిలిచిన గీ కట్టడాలు కేవలం రాయితోని కట్టినవి కావు, గప్పటి పాలకుల కళాహృదయంకు నిలువెత్తు సాక్ష్యాలు. హైదరాబాదుకు పునాది వేసిన మహానుభావులు ప్రశాంతంగా నిద్రపోతున్న ఈ చారిత్రక ప్రదేశం మన సంస్కృతికి, మన మూలాలకి ప్రతీకనుల్లా. గింతటి గొప్ప వారసత్వాన్ని గుండెల్లో దాచుకుంటా రాబోయే తరమోళ్లకు దీని గొప్పతనంను అందించాలే అని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలల్లా తెలుసుకున్నాం కదా. ఇగో గిది గీ వారం తెలంగాణ వైభవం. వచ్చే వారం ఇంకొన్ని మంచి ముచ్చట్ల గురించి తెలుసుకుందాం. గప్పటిదాకా అందరికీ శనార్థులు. నమస్తే, ఆదాబ్.